సో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి క్లాస్ 10th మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్కి ఇది. ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎన్ని మార్కులు వస్తాయో చెక్ చేసుకోండి. అలా పేపర్ ఎలా ఉంది అని అవుట్ క్వశ్చన్స్ వచ్చినాయా, ఓవరాల్గా టాక్ ఏంటి పేపర్ మీద, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేలోట్లో షో దట్ ద పాయింట్స్ అన్నారు. అంటే కొలీనియర్ కాబట్టి కొలీనియర్ ఎట్లా మీరు ఈ 3 ఫార్ములాస్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేయచ్చు, లేకపోతే డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయొచ్చు, లేకపోతే మాడ్ ఆఫ్ x1 - x2 ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ చేసినా సరే మీకు మార్క్స్ అలాట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ అన్నారు. sin 30 అలాగే cos 60 అన్నారు. అంటే ఆల్ఫా 1/2 బీటా 1/2 కాబట్టి ఈ ఫామ్లో వేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది. x² - x + 1/4 = 0. నెక్స్ట్ 4 LCM తీసుకోవచ్చు. ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి SN = n/2 × a + l ఫార్ములా వాడాలి తప్ప ఇంకో ఫార్ములా వాడకూడదు. ఇక్కడ మీకు A1 AN 20 కాబట్టి L కనుక్కుంటాం మనం ఈ ఫార్ములా నుంచి. సారీ L ఇచ్చారు, L 20 ఇచ్చారు. ఇక్కడ మనం N కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ టర్న్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి ఇది డయాగ్రాము, దీనికి 2 మార్క్స్. బట్ ఇప్పటివరకు అయితే 4 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నవి. అలాగే నెక్స్ట్ పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ ఏమన్నారంటే మీకు నో సొల్యూషన్ అన్నారు కాబట్టి A1/A2 = B1/B2 నాట్ C1/C2 కండిషన్ అప్లై చేసుకుంటే మీకు ఆన్సర్ ఇలా వస్తుంది. అలాగే మీకు కొంచెం చాలామంది స్ట్రగుల్ పడ్డ క్వశ్చన్ ఇది. బట్ ఏంటంటే చాలా ఈజీ క్వశ్చనే కానీ స్ట్రగుల్ పడ్డారు. ఇక్కడ మీకు R/L ఇచ్చారు, 5RL ఫార్ములాలో అప్లై చేసుకుంటాం. 22/7 × 7x 5x తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 25x తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 550కి ఈక్వల్ చేస్తే మీకు x వస్తుంది కాబట్టి దాని నుంచి రేడియస్ కనుక్కోవచ్చు. అంటే 7x అన్నాం కాబట్టి 7 × మీకు వచ్చింది చేస్తే ఆన్సర్ సరిపోతుంది. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్లు. ఓవరాల్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే కొంచెం ఇది ఒక్కడే ట్విస్ట్ ఏం కాదులే కదా, స్టూడెంట్స్ కొంచెం సఫర్ అయ్యారు. 7th క్వశ్చన్ మీకు ఇక్కడ ఏ కనుక్కోవచ్చు. ఈ పార్ట్ మొత్తం ఏ, ఈ పార్ట్ మొత్తం బి కాబట్టి వీటితో సంబంధం లేదు. ఇది మ్యూ ఇచ్చారు పైన. అక్కడ మీకు A 1 2 3 5 6 10 15 30 B 1 2 3 6 4 8 12 నేను నాకు ఆర్డర్లో రాయలేదు అనుకోండి. ఇది AB వచ్చాక మీరు కామన్ ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్, అన్ని ఎలిమెంట్స్ యూనియన్, A - B Aలో ఉండి Bలో ఉండకూడదు, B - A Bలో ఉండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఫ్రమ్ ఏ వెల్ సెప్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఇచ్చారు. నెంబర్ ఆఫ్ S = 52. ఇక్కడ మీకు రెడ్ కలర్ అన్నప్పుడు 2/52, బ్లాక్ కలర్డ్ ఫేస్ కార్డ్ అంటే 6/52, మొత్తం 12 కాబట్టి డైమండ్ కార్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ 1/52, క్వీన్ క్లబ్ అన్నాడు 1/52 అవుతుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున ఇస్తారు. నెక్స్ట్ వెరీ సింపుల్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. కార్ట్ అంటే 1/tan రాస్తే సరిపోతుంది. అప్పుడు మీకు ఈ 2 పార్ట్స్ ఈక్వల్, ఈ tan² ఈక్వల్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇది చేసి దీనికి ఈక్వల్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా tan² ఈక్వల్ చేస్తేనే మీకు 4 మార్క్స్ ఇస్తారు. ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్. AD/DB = AE/EC చేస్తే మీకు x వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు. అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నారు. ఈ రెండిట్లో ఏది రాసినా ప్రాబ్లం లేదండి. అంటే ప్రతి టర్మ్ n ఏంటి, అక్కడ A ఏంటి, D ఏంటి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ షో దట్ ద ట్రయాంగిల్స్ విత్ రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి AC² = AB² + BC² వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు 4 మార్క్స్ చూస్తే చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకేనండి. నెక్స్ట్ సెక్షన్ 3 చూస్తే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ అంటే x² ఇదంతా సాల్వ్ చేస్తే మీకు x వాల్యూస్ వచ్చేసి ఇలా వస్తాయండి. x² -4x + 1x అంటే ఇక్కడ మీకు x² + 3x - 3 ఇచ్చారు కాబట్టి 3కి ఫ్యాక్టర్స్ ఏంటి, 3 1 అంటే ఇక్కడ మీకు 3కి ప్లస్ ఇవ్వండి, అలాగే దానికి మైనస్ ఇస్తే -3, 1 అనేది మీకు గ్రాఫ్లో షేర్ చేయబడి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇది కూడా మీకు మోడ్ క్వశ్చన్ L + F1 - F0 ఈ ఫార్ములాలు వేసుకుంటే మీకు ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్ 44.7 రావాల్సి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కన్స్ట్రక్షన్ ఈ ఫామ్లో ఉంటుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్లో కానీ కొంచెం వాల్యూస్ మార్చి ఇచ్చారు. అవుట్ సైడ్ పాయింట్ తీసుకొని ముందుకు తీసుకొని ఎక్స్టెండ్ చేస్తుంది దాన్ని.
నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకుంటాం, దాన్ని ఎం అని పెట్టేసి ఎం నుంచి మళ్ళీ ఒక సర్కిల్ తీసుకొని వీటి జాయిన్ చేసుకుంటాం. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి. అలాగే x² + y² అంటే కొంతమంది ఏంటంటే 2xy యాడ్ చేశారు, 2xy యాడ్ చేస్తే 100% రాంగ్ అది. ఎందుకంటే ఇక్కడ మీకు x - y లాగ్ ఆఫ్ x - ఇచ్చారు కాబట్టి ఇది a-b² ఫామ్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్, డివైడ్ ద లైన్ సెగ్మెంట్ అన్నారు. ఏబికి మధ్యలో PQR 3 తీసుకోండి. ముందు ఏబి మిడ్ పాయింట్ తీసుకుంటే మీకు Q వస్తుంది. Q వచ్చాక AQ మిడ్ పాయింట్ తీసుకుంటే P వస్తుంది. నెక్స్ట్ QB మిడ్ పాయింట్ తీసుకుంటే R వస్తుంది. కాబట్టి నేను అంతా క్లారిటీగా రాశాను, మీకు ఒకసారి ఇవే వచ్చినాయి లేదా ఆన్సర్లు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఏ మెటాలిక్ వెసల్ ఇన్ ద షేప్ ఆఫ్ ద సిలిండర్ అన్నారు. ఈ క్వశ్చన్ కొంచెం టెక్స్ట్ బుక్లో అయితే లేదు, ఇది నేను అవుట్ క్వశ్చన్ రాసా చూసుకోండి. ఇక్కడ ఇది అవుట్ క్వశ్చన్. సిఎస్ ఆఫ్ ద సిలిండర్ 2πRh, సిఎస్ ఆఫ్ ద హెమిస్పియర్ 2πr² అంటే ఏరియా ఆఫ్ ద బేస్ πr² అన్నారు. R = H అన్నారు కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు R = H తీసుకుంటే 5πr² = 748, r² ఎంత వస్తుంది 47.67. దీని నుంచి R వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 6.9 అవుద్ది. ఇలా మీకు క్వశ్చన్ పేపర్ తెలంగాణ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది. సో మీ స్కోర్ చెక్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీరు మొత్తం చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.